వెనిలాస్ ఆమ్లెట్ క్యాలరీస్ అనేది వెనిలాకే తెలుసు. సో లెస్ ఆయిల్ అనేది ఎప్పుడు ఆల్రెడీ నా డైట్లో మంత్కి 1 kg కన్నా వాడకూడదు. ఓకే. 1 kg కూడా అవ్వనివ్వను. సో ఆ ఆమ్లెట్ ఎన్ని క్యాలరీస్ అనేది మీరు పోసే నూనెను బట్టి, మీరు అందులో వేసే వాటిని బట్టి, మీరు వాటిలో చీజ్ వేసుకుంటున్నారా, బటర్ వేసుకుంటున్నారా, దాన్ని బట్టి మీ క్యాలరీస్ డిసైడ్ అయ్యింది. మీరు కొట్టి 1 egg క్యాలరీస్ అని కొడితే కుదరదు. అది బాయిల్డ్ ఎగ్ క్యాలరీస్ అయితే ఓకే. సో మీరు వండే ఇప్పుడు పప్పుచారు ఉంది, ఇప్పుడు సాంబార్ ఉంది, నేను వేసే నూనె, నేను వేసే బట్టి అక్కడ క్యాలరీస్ ఉంటాయి చక్కగా. ఇప్పుడు బిర్యానీ తినే దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉన్న బిర్యానీలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, తక్కువ ఆయిల్ ఉన్న బిర్యానీలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీకు మెటబాలిక్ రేట్ కూడా లో ఉంటుంది. మన ఇద్దరం ఒకటే హైట్, ఇప్పుడు మీరు నేను 5'5" హైట్ ఉన్నాం. 1200 క్యాలరీలు 1300 క్యాలరీలు ఉన్నాయి, నాకు అవే క్యాలరీస్ ఉన్నాయి. నేను 1300 క్యాలరీలు, ఇద్దరం ఒకటే పోర్షన్ తీసుకుంటున్నా. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీరు మెల్లమెల్లగా లావ్ అవుతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్ అండ్ మీ మెటబాలిక్ రేట్, మీ హెల్త్ ఇష్యూస్, మీ ఏజ్, మీ స్ట్రెస్, మీ స్లీప్ సైకిల్, ఇన్ని ఉంటాయి. మీ బాడీలో తినేది, ఇప్పుడు నేను ఒక సాలడ్ తింటున్నా అన్నము, గ్లూకోజ్ స్పైక్స్ రాకుండా. మీరు అదే అన్నము సాలడ్స్ తినకుండా తింటున్నారు. ఆ సాలడ్స్ తినకుండా తినటం వల్ల మీ బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ ఉన్నాయి. ఓకే. మీకు పీసీఓడి రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు, త్వరలో డయాబెటీస్ రావచ్చు. బికాజ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఇన్సులిన్. మీ గ్లూకోజ్ స్పైక్స్ మానిటర్ చేసుకోకుండా ఎంత సన్నగా అయినా వేస్ట్. యువర్ హెల్త్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ గుడ్. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ హార్మోన్స్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ యువర్ బాడీ. మీరు ఎంత హెల్తీగా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వెయిట్ తగ్గుతున్నామా, సన్నగా అవుతున్నామా అనేది పక్కన పెట్టేయండి. అసలు మీరు ఏ ప్రాపర్ వేలో తింటున్నారు, ఎలా కుక్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అయితే